హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నేను లాంగ్ వీడియో పోస్ట్ చేసి 3, 4 డేస్ అయింది కదండీ! ఎందుకో తెలీదు. వ్లాగ్స్ షూట్ చేయాలి అనిపించట్లేదనమాట. డేస్ అన్నీ ఎందుకో కొంచెం బద్ధకంగా, నీరసంగా అలా గడుస్తున్నాయి. అయినా నాకు ఎందుకో ఇంకా ప్రతిరోజు ఒకటే రొటీన్ ఏం చూపిస్తాం, మీకు కూడా బోర్ అనిపిస్తది కదా! అని అనిపిస్తుందనమాట. షార్ట్ వీడియోస్ ఎక్కువగా పెడదాం. వీక్లీ వన్స్ లేదంటే ట్వైస్ మాత్రమే లాంగ్ వీడియోస్ పోస్ట్ చేద్దాం అని అనిపిస్తుందనమాట. బట్ ఏంటంటే నాకు లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడం అలవాటయిపోయింది కదండీ! ఒక 1 మంత్ నుంచి నేను రెగ్యులర్‌గా ప్రతిరోజు లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను గదా! నాకు ప్రతిరోజు లాంగ్ వీడియో అంటే ప్రతిరోజు కాకపోయినా ఆల్టర్‌నేటివ్ డేస్ అయినా సరే ఒక లాంగ్ వీడియో పెట్టకపోయినా గూడా ఏదోలాగా ఉంటుంది. అదే విధంగా ఏంటంటే ఇంక ప్రతిరోజు ఈ రొటీన్ ఏం చూపిస్తాము వాళ్ళకి బోర్ అనిపిస్తది గదా! అని కూడా అనిపిస్తుందనమాట. రకరకాల థాట్స్ అయితే ఉన్నాయి. నాట్ ఓన్లీ వీడియోస్ అండి. అంటే వీడియోస్ గురించి మాత్రమే కాకుండా నాకు బయట కొన్ని ఆలోచనలతో గూడా మనసు కొంచెం డిస్టర్బ్‌డ్‌గా ఉంటుందనమాట. సో, వీడియోస్ తీయాలి అన్న ఇంట్రెస్ట్ ఉండట్లేదు. నన్ను నేను మోటివేట్ చేసుకోవాలి. సో, అదనమాట. ఇంకా సాహితీ, సాత్విక్ ఇద్దరు స్కూల్‌కైతే వెళ్ళిపోయారండి. ఇప్పుడు వాళ్ళ స్కూల్ టైమింగ్స్ అయితే చేంజ్ అయ్యాయి. మార్నింగ్ 8 నుంచి 1:30 వరకు స్కూలు. 7:45 ఆ టైంకయితే వెళ్తున్నారు. ఇంకిక్కడ వర్షాలయితే తగ్గిపోయాయండి. నేనొచ్చిన దగ్గర నుంచి ఒక 15 డేస్ అట్లా ఎక్కువగా వర్షాలు పడ్డాయి కానీ, ప్రెజెంట్ ఇప్పుడైతే పెద్దగా వర్షాలయితే లేవు. ఒక 3, 4 డేస్ నుంచి మార్నింగే ఎండొచ్చేస్తుందండి. విపరీతమైన ఎండ, ఉక్కపోత ఉంటున్నాయనమాట. మన ఆంధ్రాలో వర్షాలు స్టార్ట్ అయినట్టున్నాయి కదండీ! మన ఆంధ్రాలో వర్షాలు పడితే, ఇక్కడ విపరీతమైన ఎండుంటది అని అనిపిస్తది నాకు. సో, చాలా ఎండగా ఉంటుందనమాట. ఉక్కపోత కూడా ఎక్కువగా ఉంటుందండి. మొన్నటి వరకు వర్షాలు పడ్డాయి కాబట్టి, ఇక్కడ వీళ్ళ స్కూల్ టైమింగ్స్ అయితే చేంజ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ క్లైమేట్ చేంజ్ అయింది కాబట్టి, వాళ్ళ స్కూల్ టైమింగ్స్ కూడా చేంజ్ అయ్యాయన్నమాట. 8 నుంచి 1:30 వరకు. వాళ్ళింక ఇంటికొచ్చేసరికి దగ్గర దగ్గర 2:00 అవుతుంది. సో, మార్నింగ్ పిల్లలకి పాస్తా ప్రిపేర్ చేశానండి. పాస్తా పెట్టాననమాట బాక్స్‌లోకి. ఇంక వెళ్ళేటప్పుడు చెప్పారు ఆహ్, ఇంట్లో ఈ స్వీట్ కార్న్ ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయండి. ఇంకా స్వీట్ కార్న్, మీల్ మేకర్ ఇవన్నీ వేసి రైస్ ఐటెమ్‌లాగా చేయమని చెప్పారనమాట. సో, ఇంక వాళ్ళ కోసం ఈ మీల్ మేకర్, స్వీట్ కార్న్ వేసి ఆహ్, పులావ్‌లాగా తయారు చేస్తున్నాను. సో, క్యారెట్, బీట్రూట్ ఇంకా ఏ వెజిటబుల్ ఉన్నా కూడా మీ పిల్లలు ఇష్టంగా తినే వెజిటబుల్స్ ఏవైనా సరే ఇందులో యాడ్ చేసుకోవచ్చు. నేనింకా వెజిటబుల్స్ ఏమీ వేయలేదండి. మీల్ మేకర్, స్వీట్ కార్న్ కొంచెం ఎక్కువగానే వేశాను. వాళ్ళకిష్టం అనమాట. అవన్నీ తీసుకొని తింటా ఉంటారు. సో, ఇంకా వేసేసి ఈ విధంగా చాలా సింపుల్‌గా పులావ్ అయితే ప్రిపేర్ చేసేసాను. మా పిల్లలకి ఇట్లా వన్ పాట్ రెసిపీస్ అంటే చాలా ఇష్టమండి. అంటే కిచిడీ గానీ, వెజిటబుల్ రైస్ గానీ, నేను ఈ రాజ్మా, శనగలు ఇవన్నీ కూడా వేసేసి ఇట్లాగే పులావ్ టైప్‌లో చేస్తా ఉంటాను కదా! మసాలా పేస్ట్ అవి వేసి. ఇటువంటి రెసిపీస్ అంటే ఇష్టమనమాట. రైసు, కర్రీ అట్లా అలా కంటే కూడా ఈ విధంగా వన్ పాట్ రెసిపీస్ వాళ్ళకిష్టం. నేను కూడా ఎక్కువగా అవే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. నేనేంటంటే ప్రతి మీల్‌లో పిల్లలకి కొంచెం ప్రోటీన్ అందేలాగా పిల్లలకే కాదులెండి. ఈ మధ్య మేము కూడా ఏ మీల్ అంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ గానీ, లంచ్ గానీ, డిన్నర్ గానీ ప్రతి దానిలో ఎంతో కొంత ప్రోటీన్ ఉండేలాగా ప్లాన్ చేసుకుంటున్నాను. సో, అట్లా మీల్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాననమాట. ఇంకా మీల్ మేకర్ ప్రోటీన్ రిచ్ అండి. అంటే వెజిటేరియన్స్‌కి మంచి ప్రోటీన్ సోర్స్ అనమాట. మీల్ మేకర్స్ మీరు రెగ్యులర్‌గా వండుకుంటూ ఉంటే మనకి మంచి ప్రోటీన్ అనేది అందుతుంది. సో, పిల్లలకి కూడా చాలా హెల్తీ. నేను ఈ రైస్ ఐటెమ్స్ ఎక్కువగా కుక్కర్‌లోనే ప్రిపేర్ చేస్తా ఉంటానండి. మనకి కుక్కర్‌లో చాలా తొందరగా అయిపోతుంది గదా! సో, అందుకని కుక్కర్ అయితే పెట్టేసాను. ఒక 2, 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇంకా ఫ్రిడ్జ్‌లో చాలా పాల మీగడ ఉందనమాట. నేను ఊరు నుంచి వచ్చిన దగ్గర నుంచి కలెక్ట్ చేసిన పాల మీగడండి. అదంతా కూడా తీసి నేనిప్పుడు వెన్న అయితే తయారు చేసుకుంటున్నాను. మీకు తెలుసు కదా! నేను మిక్సీ జార్‌లోనే వేసేసి తయారు చేసుకుంటాను. ఈ చిలకడం ఇదంతా ఏముండదండి. అదంతా పెద్ద ప్రాసెస్‌లాగా, పెద్ద పనిలాగా అనిపిస్తది. నేను ప్రతిరోజు పాలు కాచిన తర్వాత, అవి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టేసి, ఈవినింగ్ టైంలో ఆ పాల మీగడ అంతా కూడా కలెక్ట్ చేసి, ఒక బాక్స్‌లోకైతే తీసుకుంటాను. ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే, మనకి మీగడ ఎక్కువ కలెక్ట్ అవుతుందండి. సో, మంచిగా పైనంతా కూడా మీగడ దట్టంగా కట్టి ఉంటదనమాట ఫ్రిడ్జ్‌లో పెడితే. సో, అదంతా కూడా నేను ఈవినింగ్ టైంలో తీసేసి బాక్స్‌లో అయితే పెట్టుకుంటాను.
ఇంకా ఒక 15 డేస్‌కొకసారి, 20 డేస్‌కొకసారి అట్లా కలెక్ట్ చేసుకున్న పాల మీగడంతా కూడా ఈ విధంగా మిక్సీ జార్‌లో వేసేసి వెన్న తయారు చేసుకుంటాను. ఇంకా నాకు 20 డేస్‌కి అట్లా ఒక దగ్గర దగ్గర ఒక కేజీ నెయ్యి అట్లా వస్తుందండి. నేనెక్కువగా పిల్లలకి వాడేస్తా ఉంటాను. దోసలు వేసినా, వాళ్ళకి ఇటువంటి రైస్ ఐటెమ్స్ అవి ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఎక్కువగా నెయ్యి వేసేసి చేస్తా ఉంటాననమాట. పాల మీగడతో వెన్న మనం ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత వాటర్‌తో చాలా నీట్‌గా ఆ వెన్నని క్లీన్ చేసుకోవాలండి. ఒక 3, 4 టైమ్స్ మనకి వాటర్ క్లియర్‌గా వచ్చే వరకు. అంటే ఇది మనం క్లీన్ చేస్తున్నప్పుడు వాటర్ పాలల్లాగా వస్తుంది గదా! ఆ పాలల్లాగా ఉండే వాటర్ అంతా కూడా కొంచెం నీట్‌గా క్లియర్‌గా వచ్చి క్లియర్ వాటర్ వచ్చే వరకు నేనైతే క్లీన్ చేస్తాను. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే అండి, ఈ విధంగా నీట్‌గా క్లీన్ చేసుకుంటేనే మనకి నెయ్యి మంచి సువాసనొస్తుంది. అదే విధంగా మనకి ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది గూడా. సో, క్లీన్ చేయకుండా మనం స్టవ్ పైన పెట్టేసామనుకోండి, అదొక రకమైన వాసన, ఊలి వాసనలాగా వస్తదనమాట. అది నాకిష్టం ఉండదు. సో, అందుకని కంపల్సరీ చాలా ఎక్కువ సార్లు నేను క్లీన్ చేస్తానండి. మంచిగా క్లీన్ చేసి అప్పుడు ఈ విధంగా స్టవ్ పైనయితే పెడతాననమాట. స్టవ్ పైన పెట్టేసి లో ఫ్లేమ్‌లో పెట్టేసి ఒక 15-20 మినిట్స్ వదిలేస్తే మనకి నెయ్యనేది రెడీ అయిపోతుంది. నేను ఈ నెయ్యి కాస్తున్నప్పుడు చాలామంది చెప్తా ఉంటారనమాట. "లక్ష్మి అవి నెయ్యి కాగుతూ ఉన్నప్పుడు కొంచెం మెంతులు వెయ్యి, లేదంటే కరివేపాకు వేయమ్మా, లేదంటే తమలపాకు వేయమ్మా" అని ఇట్లా చెప్తా ఉంటారు. తమలపాకు అవైలబుల్ ఉండదు కానీ ఆహ్, మెంతులు, కరివేపాకు ఉంటుంది గానీ నేనెప్పుడు వేయలేదండి. అటువంటి ప్రయోగాలు ఎప్పుడు చేయలేదనమాట. కర్ణాటకలో అయితే నెయ్యి కాచేటప్పుడు అక్కడ వాళ్ళు ఆహ్, ఈ పసుపు ఆకుంటుంది కదండీ! అది వేస్తా ఉంటారు. సో, దానివల్ల ఏంటంటే నెయ్యికి మంచి కలరొస్తూ ఉంటుంది. ఇంకిక్కడ నెయ్యయితే రెడీ అయిపోయింది. మంచి కలరొచ్చింది. మంచి స్మెల్ కూడా వస్తుందండి. నేనొక గిన్నెలోకైతే స్ట్రెయిన్ చేసేసుకున్నాను. ఇది బాగా చల్లారిన తర్వాత సో, అప్పుడు బాటిల్‌లోకైతే వేసుకుంటాను. ఇంకా ఊరు నుంచి నేను ఎప్పుడొచ్చినా సున్నుండల పొడైతే తెచ్చుకుంటూ ఉంటాను కదండీ! వచ్చిన దగ్గర నుంచి అర్జున్ అడుగుతున్నారనమాట. "సున్నుండలు చేయవా? చేయవా?" అని. ఎప్పటికప్పుడు అలా అయిపోతుంది. ఇంక ఈరోజు ఈ సున్నుండల పొడి తీసి ఆహ్, నెయ్యి వేసి చుడుతున్నాననమాట. ఇందులో ఇంకా బెల్లం అవన్నీ కూడా వేసేసుంటాయండి. జస్ట్ నెయ్యి వేసి చుట్టుకోవడమే. సగం పౌడర్‌తో సున్నుండలు ప్రిపేర్ చేస్తున్నాను. మిగిలింది నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాను. ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ అవి చుడతాను. ఈ నెయ్యి ఇప్పుడు ప్రిపేర్ చేసింది కాదులెండి. నేను ఊరు వెళ్ళే ముందు కొంచెం నెయ్యి ఉంటే డబ్బాలో అది ఫ్రిడ్జ్‌లో పెట్టేసి వెళ్ళిపోయాను. ఇంకా ఆ నెయ్యి తీసి కరిగించి ఇక్కడ సున్నుండలైతే చుడుతున్నాను. నిన్నటి నుంచి ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, లేదంటే యూట్యూబ్ ఓపెన్ చేసినా ఒకటే వీడియోస్ వస్తున్నాయి కదండీ! 'లిటిల్ కృష్ణ ఫండ్ స్కామ్' అని. 'లిటిల్ కృష్ణ' అంటే మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది ఇప్పటికే. విజయనగరంలో ఒక బాబండి. ఆ బాబుకి ఎస్ఎంఏ ఆహ్, ఉందనమాట. అంటే పునర్వికాకి ఎలాగైతే ఒక ఇంజెక్షన్‌కి 16,00,00,000 అవసరం వచ్చాయో సేమ్ అదే విధంగా సో, ఈ బాబుకి కూడా ఒక ఇంజెక్షన్‌కి అంత మనీ అవుతుంది అని ఒక ర్యాపిడో బైక్ డ్రైవర్ వల్ల తెలిసిందనమాట. అప్పటినుంచి విజయనగరం ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఆ అబ్బాయి కూడా ఫండ్ అయితే కలెక్ట్ చేస్తున్నారు. ఆహ్, చాలామంది ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ చాలామంది హెల్ప్ చేశారు. అలాగే ఛానల్ ద్వారా హెల్ప్ చేయమని కూడా చెప్పారండి. నేను కూడా నాకు యూట్యూబ్ సాలరీ పడిన తర్వాత అంటే మాకు 22nd నుంచి 26th లోపు యూట్యూబ్ సాలరీ పడుతుందనమాట. 23డ్‌న ఎప్పుడో నేను యూట్యూబ్ సాలరీ పడిన తర్వాత ఆ బాబుకి నాకు తోచినంత నేను హెల్ప్ చేశాను. ఆల్ ఇన్ వన్ మాధవి గారు పెట్టారు కదండీ స్కానరు. సో, అందులో చేశాననమాట నేనైతే. ఇటువంటివి కనిపించినప్పుడు అంటే మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఇటువంటి ఫండ్ రైజింగ్స్ ఇవన్నీ కూడా కనిపించినప్పుడు ఎక్కువగా హెల్ప్ చేసేది ఎవరో తెలుసా అండి? మిడిల్ క్లాస్ వాళ్ళే హెల్ప్ చేస్తారు. మనలాంటి వాళ్ళే చేస్తారు. ఆహ్, ఎక్కువ డబ్బు ఉన్నవాళ్ళు వాళ్ళు జస్ట్ అట్లా చూసి స్కిప్ చేసి వెళ్ళిపోతారు. ఎక్కువగా హెల్ప్ చేసేది ఎవరో తెలుసా అండి? సో, మనలాంటి వాళ్ళే అనమాట. ఈ హెల్ప్ ఎక్కడికి పోదు. ఏదో ఒక రూపంలో మన బిడ్డలకే అది హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో మనం హెల్ప్ చేస్తూ ఉంటాం కదండీ! బట్ ఇటువంటి స్కామ్‌లవి జరిగినప్పుడు ఆ నమ్మకం అనేదే పోతదనమాట. ఎవరు జెన్యూను, నిజంగా మనం చేసిన హెల్పు ఆ పేరెంట్స్‌కి అందుతుందా? ఆ బిడ్డకి చేరుతుందా? అనే డౌట్స్ వచ్చేస్తా ఉంటాయనమాట. ఏదేమైనా సరే అండి బాబుకి మాత్రం టైంకి ఇంజెక్షన్ పడాలి. అంటే డబ్బు మొత్తం సమకూరింది అని అంటున్నారు. టైంకి ఆ బాబుకి ఇంజెక్షన్ చేయాలి. ఆ బాబు హెల్త్ బావుండాలి.
అందరిలాగే ఆ బాబు కూడా నడవాలి, హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ లిటిల్ కృష్ణ విషయంలో తప్పు జరిగిందా? లేదా? ఎవరు తప్పు చేశారు? ఏంటి? అనేది ఆ భగవంతుడికే వదిలేద్దాం కానీ, ఒక్క విషయం మాత్రం చెప్పాలనుకుంటున్నానండి. స్టార్టింగ్‌లో పునర్విక విషయంలో కూడా ఫండ్ కలెక్ట్ చేస్తున్నప్పుడు చాలామంది దొంగ స్కానర్‌లవి పెట్టేసి చాలా డబ్బయితే సంపాదించుకున్నారంట. అండ్ ఇప్పుడు గూడా ఇట్లా స్కామ్ జరిగింది అని అంటున్నారు కదండీ! ఇటువంటివి జరిగినప్పుడు ఏమవుతుందంటే రేపటి రోజున మనం ఎవరికన్నా హెల్ప్ చేయాలి అన్నా కూడా 10 సార్లు ఆలోచించవలసిన సిట్యుయేషన్ వచ్చేస్తదండి. ఇట్లా ఇదంతా స్కాము. నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి కూడా మనం ఇది అంతా స్కాము, ఇది నిజం కాదు అని అనుకునే పరిస్థితి ఏర్పడతదనమాట. మనం చేసేది చిన్న హెల్పేనండి. బట్ ఒక చెయ్యి ఇట్లా కలవడం వల్లే కదా అంత అమౌంట్ కలెక్ట్ అయ్యేది. సో, అదనమాట. అందులోనూ ఇంకా చిన్న పిల్లల్ని అడ్డు పెట్టుకొని సంపాదించే డబ్బు కూడా ఒక డబ్బేనా అండి? దాంతో ఏం బాగుపడిపోతారు చెప్పండి? కర్మ అనేది ఒకటుంటుంది కదండీ! ఏ జన్మలో చేసిన పాపాలు ఆ జన్మలోనే అనుభవిస్తారు. ఫైనల్‌గా లిటిల్ కృష్ణ చాలా చాలా హెల్తీగా ఉండాలి అని, హెల్తీగా పెరిగి పెద్దవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకిక్కడ నెయ్యి ఎక్కువగా వేసి సున్నుండలైతే చుడుతున్నాను. సంక్రాంతికొచ్చినప్పుడు కూడా నేను సున్నుండల పొడి తెచ్చుకున్నానండి. అప్పుడు అత్తమ్మ ఏంటంటే మిక్సీలో వేయకుండా మిల్ పట్టించేశారు. మిల్ పట్టిస్తే అది మెత్తగా అయిపోయిందండి పౌడరు. మనకి మెత్తగా అయిపోతే ఏంటంటే నోటికి అంటుకుపోతున్నట్టు అలా ఉంటుంది. అదే మనం మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకున్నామనుకోండి, ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా కొంచెం రవ్వ టైప్‌లో అలా ఉంటాయన్నమాట. తినడానికైతే బావుంటాయి. ఇవి మిక్సీలో ఏసి పౌడర్ చేసినదనమాట. మిల్లు పట్టించిన సున్నుండల పొడి కాదు. మిక్సీలో వేసే పౌడర్ చేశాము. సో, టేస్ట్ అయితే చాలా బావున్నాయి. నెయ్యి కూడా కొంచెం ఎక్కువ వేసి చుట్టాను కదండీ! మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటున్నారనమాట. ఇంకా సున్నుండలు చుట్టి, ఆ గిన్నెలన్నీ క్లీన్ చేసుకునేటప్పటికి సాత్విక్ ఇద్దరు స్కూలు నుంచయితే వచ్చేసారు. ఇంకా మిక్సీలో పెట్టాను కదండీ! ఈ మీల్ మేకర్ స్వీట్ కార్న్ పులావ్. సో, ఇదైతే ఇట్లా రెడీ అయిపోయిందనమాట. నేను ఈ రైస్ ఐటెమ్స్ ఎక్కువగా బాస్మతి రైస్‌తో కాకుండా ఇంట్లో ఉపయోగించే సోనా మసూర్ రైస్‌తోనే చేస్తానండి. నాకు ఈ రైసే ఇష్టమనమాట. బాస్మతి రైస్ కంటే గూడా ఈ రైసే నాకెందుకో టేస్టీగా ఉన్నట్టు అనిపిస్తది. ఈ రైస్ ఐటెమ్స్ అన్నీ ఎక్కువగా సోనా మసూర్ రైస్‌తోనే చేస్తాను. బిర్యానీ ఐటెమ్స్ అయితే మాత్రం దమ్ బిర్యానీ ఇవన్నీ అయితే మాత్రం బాస్మతి రైస్‌తో చేస్తాననమాట. ఇంకా సాత్విక్ ఇద్దరు భోజనం చేసేసి హోమ్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండీ! వీళ్ళకి ఆగస్ట్ 18 నుంచి క్వార్టర్లీ ఎగ్జామ్స్ అనమాట. అన్ని సబ్జెక్ట్స్ 5 లెసన్స్ అయితే కంప్లీట్ చేసేసారండి. ఆ 5 లెసన్స్ ఇప్పుడు క్వార్టర్లీ ఎగ్జామ్స్ అనమాట. ఇంకా కూర్చోబెట్టి ఒక్కొక్క లెసన్ రివిజన్స్ అయితే చేయించాలి. హోమ్ వర్క్స్ కూడా ఎక్కువగానే ఇస్తున్నారండి ఈ మధ్య. ఇంక వాళ్ళు వచ్చిన తర్వాత హోమ్ వర్క్స్ చేసుకోవడానికే సరిపోతుంది. చదివించడానికి ఉండట్లేదు. ఇంకా ట్యూషన్‌లో చదివించమని చెప్తున్నాను. 5:00కి ట్యూషన్‌కి వెళ్తారు కదండీ! ఇంకా 2 అవర్స్ ఒక్కొక్క లెసన్ రివిజన్ చేయించమని చెప్పాను. ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ కిందకి ఆడుకోవడానికి వెళ్ళిపోతారనమాట. 1 ½ అవర్ కింద ఆడుకొనొస్తారు. ఇంకా వాళ్ళొచ్చేటప్పటికే 7:30, 8 ఆ టైం అయిపోతుందనమాట. వచ్చిన తర్వాత భోజనం చేయడం, పడుకోవడం ఇలా ఉంటుంది. పిల్లలు పెద్దవుతున్న కొద్దీ ఆ చేంజెస్ మనకి క్లియర్‌గా కనిపిస్తూ ఉంటాయి కదండీ! ఇదివరకేంటంటే వాళ్ళు స్కూలు నుంచి వచ్చిన తర్వాత బుక్స్ తీయండి అని చెప్తేనే గాని తీసేవారు గాదు. తీసిన తర్వాత గూడా ఏం రాయాలి? ఎలా రాయాలి? అనేది ప్రతీదీ ఎక్స్‌ప్లెయిన్ జేస్తూ చెప్పేదాన్ని. ఇప్పుడు నేను తీయండి అని చెప్పకుండానే వాళ్ళకి హోమ్ వర్క్స్ ఉన్నాయని, చెయ్యాలి అనే బాధ్యత అనేది తెలుస్తుందనమాట. అంటే ఇప్పుడు ఇంక పెద్దవుతున్నారు కదండీ! 4థ్ స్టాండర్డ్‌లోకొచ్చారు గదా! ఇంకా వాళ్ళే హోమ్ వర్క్స్ తీసి ఏం చేయాలి? ఏం రాయాలి? అనేది కూడా వాళ్ళకి ఒక క్లారిటీ అనేది వచ్చేసిందనమాట. ఏ సబ్జెక్టు ఏ సబ్జెక్ట్‌లో ఏం రాసుకోవాలి అన్నీ గూడా చక్కగా వాళ్ళే తీసుకొని రాసుకుంటారు. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నేను పక్కన కూర్చొని చెప్తా ఉంటాననమాట. డౌట్స్ ఉంటే మాత్రం నన్నడుగుతారండి. నాకు ఆ చేంజెస్ చాలా క్లియర్‌గా కనిపిస్తున్నాయనమాట. వాళ్ళిద్దరూ అలా కూర్చొని రాసుకుంటున్న ప్రతిసారి అనుకుంటూ ఉంటానండి. ఇదివరకు నేను అలా కూర్చోబెట్టి వాళ్ళిద్దరి చేత వాళ్ళతో వాగుతూ ఇది రాయండిరా, అది రాయండిరా అని చెప్తూ రాయించేదాన్ని కదా! ఇప్పుడు వాళ్ళంతట వాళ్ళే కూర్చొని రాసుకుంటున్నారు. ఏం రాసుకోవాలో వాళ్ళకొక క్లారిటీ ఉంది కదా! అని అనుకుంటున్నాననమాట. బట్ వాళ్ళు హోమ్ వర్క్స్ చేసుకుంటున్నప్పుడు ఏంటంటే కంపల్సరీ నేను పక్కన కూర్చోవాలనమాట. నేను పక్కన కూర్చున్నాననుకోండి, వాళ్ళ వర్క్స్ వాళ్ళు చాలా నీట్‌గా, సైలెంట్‌గా చేసేసుకుంటారు. నేను పక్కన లేననుకోండి ఒకరినొకరు ఏవో కబుర్లు చెప్పుకోవడం, గొడవలు పడడం, వాదాలు వేసుకోవడం ఇలా ఉంటదనమాట. సో, అది. ఇంకిక్కడ
నేను ఇవి ఆన్‌లైన్‌లో తీసుకున్నానండి. బ్యాంగిల్స్ పెట్టుకోవడం కోసం బాక్సులనమాట. బ్యాంగిల్స్ కవరుల్లో, వాటిల్లో ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నాయి. అన్నీ ఒక చోట ఆర్గనైజ్ చేసుకోవాలి అని ఈ బాక్సులయితే నేను ఆర్డర్ పెట్టుకున్నాను. వీటి లింక్స్ నేను కింద ట్యాగ్ ప్రొడక్ట్స్‌లో ఇస్తానండి. కాస్ట్ కూడా చాలా తక్కువే. ఈ బాక్సుల్లో కింద మనం ఏమైనా జ్యువెలరీ లాంటివి అటువంటివి కూడా పెట్టేసుకోవచ్చు. సో, నేను అంటే ఇది కాంబో అనమాట. 2 బాక్సులొచ్చాయండి. కాంబో సెట్. చాలా తక్కువ కాస్ట్‌కే వచ్చాయి. ఎంత అనేది క్లియర్‌గా మర్చిపోయాను కానీ తక్కువ కాస్టే అనమాట. నాకు ఒక బాక్స్‌లోనే బ్యాంగిల్స్ అన్నీ సరిపోయాయి. పెద్ద బాక్స్ కదండీ! ఒక బాక్స్‌లోనే సరిపోయాయి. ఇంకో బాక్స్ అయితే ఉంది. ఆ బాక్స్ నేను ఊరు వెళ్ళినప్పుడు ఊరు తీసుకువెళ్తాను. మా ఇంటి దగ్గర కూడా అంటే అత్తయ్య గారి ఇంటి దగ్గర కూడా చాలా బ్యాంగిల్స్ ఉన్నాయన్నమాట బీరువాలో. ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తా ఉంటాను. ఇంకా అవన్నీ కూడా ఆ బాక్స్‌లో ఆర్గనైజ్ చేస్తాను. ఊరు వెళ్ళినప్పుడు తీసుకువెళ్తాను. బ్యాంగిల్స్ అన్నీ చక్కగా ఈ విధంగా ఒక చోట ఉన్నాయనుకోండి, మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు అవి హడావిడి పడక్కర్లేదనమాట. ఏ బ్యాంగిల్స్ ఎక్కడున్నాయి, ఏ కలర్స్ ఎక్కడున్నాయని హడావిడి పడనవసరం లేదు కదండీ. చక్కగా అన్నీ ఒకే చోట ఉంటాయి కాబట్టి మనకు కావాల్సిన బ్యాంగిల్స్ తీసుకొని వేసేసుకోవచ్చు. అలాగే మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు గూడా చక్కగా బ్యాగ్‌లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చండి. ఈ బాక్స్ మనకు కావాల్సిన బ్యాంగిల్స్, జ్యువెలరీ అంతా కూడా పెట్టేసుకొని బ్యాగ్‌లో అంటే బాక్స్‌లో పెట్టేసుకొని బ్యాగ్‌లో ఒక మూలన పెట్టేసుకుంటే చక్కగా అలా ఉంటుందనమాట. సో, చెప్పాను కదండీ! ఇది కాంబో సెట్ అనమాట. 2 బాక్సులయితే వచ్చాయి. కింద జ్యువెలరీ పెట్టుకోవచ్చు. పైన బ్యాంగిల్స్ పెట్టుకోవచ్చనమాట. సో, బానే ఉందండి. క్వాలిటీ అయితే బానే ఉన్నాయండి. మనకి బ్యాంగిల్స్ పెట్టుకునే బాక్సులు చాలా రకాలు, చాలా వెరైటీలు చాలా ఉంటాయండి. అంటే మనకింకా మంచిగా కలర్‌ఫుల్ బాక్సులు కావాలి అనుకుంటే గనక, ఆ టైప్‌లో కూడా ఉంటాయి గానీ, అవి కొంచెం కాస్ట్ ఎక్కువ గదా! మనకి మన బడ్జెట్‌లో రీజనబుల్ ప్రైస్‌లో కావాలి అనుకుంటే గనక, ఇవైతే బెస్ట్ అనిపించింది. సో, వీటి లింక్స్ నేను కింద ట్యాగ్ ప్రొడక్ట్స్‌లో ఇస్తాను. అలాగే కమ్యూనిటీలో కూడా ఎవరికైనా కావాలి అనుకుంటే గనక, కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి. ఇంకిక్కడ ఈవినింగ్ టైంలో సాహితీ, సాత్విక్ వాళ్ళకి స్వీట్ కార్న్ బాయిల్ చేసి ఇచ్చేసానండి. ఇంకిప్పుడు స్వీట్ కార్న్ బాగా దొరికే సీజన్ కాబట్టి, ఇంక ప్రతిరోజు మా ఇంట్లో స్వీట్ కార్న్స్ అయితే ఉంటాయనమాట. అర్జున్ అయిపోయిన వెంటనే తీసుకొచ్చేస్తూ ఉంటారు. 4, 5 డేస్‌కొకసారి అట్లా. ఇంకా ప్రతిరోజు ఈవినింగ్ టైంలో స్వీట్ కార్న్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ మా సాహితమ్మ ఎంతైనా ఆడపిల్లలు ఆడపిల్లలే అండి. వీళ్ళకేంటంటే చిన్న చిన్న బొమ్మలు, కిచెన్ సెట్ ఇటువంటివుంటే ఇంకేం అవసరం లేదు కదండీ! మా సాహితమ్మకి ఆహ్, బర్త్‌డేకి ఒక డాలొచ్చిందనమాట పెద్దది. ఆ డాల్‌కి హెయిర్ ఉంది. లాంగ్ హెయిర్. ఆ హెయిర్ దువ్వి, దువ్వి దాన్ని గుండు చేసేసింది మొత్తానికి. లాగేసి, పీకేసి రకరకాల జడలు వేసేసి ఆ బొమ్మ అయితే మొత్తం హెయిర్ మొత్తం పీకేసిందనమాట. ఈ చిన్న డాలు ఇది కూడా ఝాన్సీలో మేళాలో ఎక్కడో తీసుకున్నామండి. ఇంక దీన్ని పట్టుకుందనమాట. ఇంక దానికి రకరకాల జడలు వేయడం. ఒకసారి 2 జడలు, ఒకసారి ఒక జడ ఇంకిట్లా ఏవేవో జడలు వేసి అది కూడా పీకేస్తదనమాట. మా సాహితమ్మ కోసం ఒక మంచి డాల్ అయితే తీసుకోవాలండి. ఇప్పుడు రాఖీ పౌర్ణమి వస్తుంది గదా! మంచి డాల్ తీసుకోవడానికైతే ట్రై చేస్తాను. ఇప్పుడే కదండీ పాపం వాళ్ళు ఆడుకునేది గూడా. ఇంకొంచెం పెద్దయితే వాళ్ళు ఈ విధంగా కూర్చొని ఆడుకోండి అన్నా గూడా ఆడుకోరు. వాళ్ళ చదువుల్లో వాటిల్లో వాళ్ళు చాలా బిజీ అయిపోతారు. ఇప్పుడు ఆడుకునే ఏజ్ కాబట్టి ఆడుకోనివ్వాలి. మా సాహితమ్మకు ఒక మంచి డాల్ అయితే త్వరలో కొనివ్వాలి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఇంక ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం, వీడియోకి హైప్ పాయింట్స్ ఇవ్వడం కూడా అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీరు వీడియోని హైప్ చేయటం వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో, వీడియోకి హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి నేచురల్ వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.